వైసీపీ ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం జగన్ పార్టీపై ప్రత్యేక ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోవడంతో ఎలక్షన్ రిజల్ట్స్ పై జగన్ ఇంకా పోస్ట్ మార్టం చేస్తూనే ఉన్నారట. ఎంతటి వారైనా సరే పార్టీని ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవన్న సంకేతాలు కూడా పంపిస్తున్నారట. తాజాగా మాజీలు అయినా ఉపేక్షించేది లేదని వార్నింగ్స్ పంపిస్తున్నారట. అసలు వైసీపీలో పోస్ట్ మార్టం ప్రక్రియపై నడుస్తున్న ఆ చర్చ ఏంటి? దానిపై సొంత పార్టీ నేతలు అసలేమంటున్నారు? ఏపీలో వైసీపీ ఓటమి తరువాత పార్టీ ప్రక్షాళనపై జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లు వైసీపీ ఓటమికి కర్ణుడి చావుకు మించిన కారణాలు ఉన్నాయని సొంత పార్టీ నేతలే స్పష్టం చేస్తున్నారు. ఒక దశలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేరుగా వైసీపీ ఓటమికి అనేక కారణాలున్నాయని చెప్పుకొచ్చారు. పాలనా వైఫల్యాలు, పార్టీపై వ్యతిరేకత, ఇలా గత 5 ఏళ్లలో వచ్చిన అసంతృప్తి వైసీపీని ఘోర పరాజయం పాలయ్యేలా చేశాయనేది కాదనలేని వాస్తవం. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయటం, జనసేన దూకుడును అడ్డుకోలేకపోవడంతో చివరికి సార్వత్రిక ఎన్నికల్లో చతికిలబడింది. నవరత్నాలు, బటన్ పాలిటిక్స్ ను నమ్ముకున్న జగన్ అంచనాలు తలకిందులయ్యేలా ఫలితాలు రావటంతో వైసీపీ నేతలు కనీసం నోరు మెదపలేని పరిస్థితి కొంతకాలంగా వైసీపీలో ఏర్పడింది. వైసీపీలో ఎన్నికల ముందు అభ్యర్థుల మార్పులు చేర్పులతో నెలకొన్న పరిణామాలు, చోటు చేసుకున్న ఘటనలు, పెరిగిన వలసలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాలు వైసీపీని చావుదెబ్బతీశాయి. ఊహించని ఓటమి తరువాత వైసీపీని ప్రక్షాళన చేయాలని భావిస్తోన్న జగన్ ఇప్పటికే అన్ని జిల్లాల నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నేతలతో సమీక్షలు చేస్తూ పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఓడిన చోట, ముఖ్య నేతలు పార్టీని వేడిన చోట కొత్త వారికి అవకాశం కల్పించడంతో పాటు లోటుపాట్లు ఉన్న చోట నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతూ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. వైసీపీ ఓటమికి కారణాలు ఎలా ఉన్నా సొంత పార్టీలో నెలకొన్న విభేదాలు కూడా పార్టీని అధోగతి పాలు చేశాయని ఆయన గుర్తించారట. ఇటీవల పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలే విభేదాలకు, వివాదాలకు కారణమైనట్లు గుర్తించారట. మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ల విషయంలో కూడా ఎన్నికల ముందు జగన్ వారి నియోజకవర్గాలు మార్చేశారు. నియోజకవర్గం మారి పక్క నియోజకవర్గాల్లో పోటీ చేసినా కూడా వేడిన నియోజకవర్గాల్లో గ్రూపులు, గుంపులు కట్టి పార్టీ అభ్యర్థులను ఇబ్బందులు పెట్టినట్లు జగన్ దృష్టికి వస్తోందట. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళంతో పాటు విశాఖ, ఇలా చాలా జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొందని జగన్ గుర్తించారట. తాము ఓడినా గెలిచినా అప్పటి వరకు ఉన్న నియోజకవర్గాల్లో తమ పట్టు నిలుపుకోవాలని కొందరు సొంత పార్టీ నేతలను సైతం ఇబ్బందులకు గురి చేశారట. ఇలా ఎంతమంది ఉన్నారో ఆరా తీసిన జగన్ అందరినీ నేరుగా పిలిపించి మందలించి పంపినట్లు వైసీపీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో ఓటమి తరువాత సామాజిక సమీకరణాల లెక్క తప్పిందని గ్రహించిన జగన్ ఇటీవల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేస్తూ కొత్త వారిని నియమిస్తున్నారు. ఇక పాత వారిని వేరే నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా నియమిస్తే వారంతా పార్టీ నిర్ణయానికి, తన ఆదేశాలకు భిన్నంగా అడుగులు వేస్తున్నట్టు జగన్ గుర్తించి ఒక్కొక్కరిని పిలిచి మరీ చివాట్లు పెట్టారట. వారిలో మాజీ మంత్రులు, జగన్ కి అత్యంత సన్నిహితులు, పార్టీ సీనియర్లు ఉండటం విశేషం. అంతిమంగా ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, లేకపోతే ఎంతటి వారైనా వేటు తప్పదని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించినట్లు సమాచారం. పదవులు శాశ్వతం కాదని, పార్టీ నిర్ణయం ఫైనల్ అని జగన్ ఆయా నేతలను మందలించి పంపినట్లు తెలుస్తోంది. వ్యయ ప్రయాసలకు ఓర్చి పార్టీ కోసం కేసులు, అరెస్టులు దాటుకుని అడుగులు వేస్తున్న చాలా మంది నేతలను సొంత పార్టీ నేతలే ఇబ్బందులు పెడితే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారట. ఆ క్షమంలో ఇంతకు ఎవరిని పిలిచారు, ఎవరిని హెచ్చరించారనేది వైసీపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే జగన్ పిలుపును అందుకుని వెళ్లి వచ్చిన నేతలు మాత్రం తమకేమీ తెలీదు, తమను ఏమీ లేదంటూ మాట దాటేస్తున్నారట. ఏది ఏమైనా ప్రక్షాళన పరువానికి శ్రీకారం చుట్టిన వైసీపీ అధ్యక్షుడు పార్టీ శ్రేయస్సు ముఖ్యమని, లైన్ దాటితే సీనియర్ అయినా జూనియర్ అయినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారట. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించే వాళ్లు ఎవరైనా వేటు తప్పదని సంకేతాలు పంపుతున్నారట. మరి ఎప్పుడో జరగబోయే ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ మొదలుపెట్టిన ఈ కసరత్తు పార్టీకి ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.